శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 23వ తేదీ 2వ నెల 2025 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, దశమి తిథి ఉదయం 10 గంటల 27 వరకు, తదుపరి ఏకాదశి. మూలా నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 46 వరకు, తదుపరి పూర్వాషాఢ నక్షత్రం. వజ్రయోగం ఉదయం 8 గంటల 47 వరకు, తదుపరి సిద్ధియోగం. భద్రకరణం ఉదయం 10 గంటల 27 వరకు, తదుపరి భవకరణం. అమృత ఘడియలు ఉదయం 9 గంటల 1 నిమిషం నుండి 10 గంటల 42 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 42 నుండి 5 గంటల 29 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2 గంటల 5 నుండి 3 గంటల 46 వరకు. తిరిగి వర్జ్యం రాత్రి 1 గంట 40 నుండి 3 గంటల 19 వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. యమగండ మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 వరకు. ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి చూచినట్లయితే, ఈనాడు మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చినటువంటి అసలు ఈ మాఘమాసంలోనే చివరి ఆదివారం ఈనాడు. సూర్యభగవానుడి యొక్క ఆరాధన మాఘమాసంలో విశేషంగా చేయాలని శాస్త్రవచనం. అందులో ఆదివారం నాడు క్రమం తప్పకుండా ఈ మాఘమాసంలో సూర్యగ్రహ ఆరాధన చేయాలి. స్వామి ఆరాధన విధానాలు అనేక ఉన్నాయి. వాటిల్లో స్వామికి నమస్కారం చేసినా చాలు. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అని శాస్త్రవచనం. అటువంటి స్వామి యొక్క ధ్యానంలో చెప్పబడుతుంది. జపాకుసుమ భాస్వరుడైనటువంటి భాస్వంతుడు, భాస్కరుడు, ఆయన్ని వివస్వంతుడు అని కూడా అంటారు. అటువంటి మహానుభావుడి యొక్క దివ్య కరుణ ఉంటే, సూర్యభగవానుడి యొక్క ఆ దివ్యమైన కరుణాకిరణ ప్రసారం జరగటం వల్ల లోకల్లో ఉన్నటువంటి చీకట్లన్నీ కూడా ఎలా తొలగిపోతాయో, ఆయన అనుగ్రహం ఉంటే చాలు. శరీరాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి జర్జరీభూతమైనటువంటి శరీరం కూడా, వ్యాధిగ్రస్తమైనటువంటి శరీరం కూడా చక్కగా వాటి నుండి విముక్తిని పొంది వజ్రసదృశ్యమైనటువంటి దేహంగా మారుతుంది. అట్లాగే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం ఉంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానపు చీకట్లన్నీ కూడా తొలగిపోయి సుజ్ఞానపు కాంతులన్నీ కూడా వీచి మన జీవితాన్ని మరింత క్రాంతిమంతంగా చేసేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అటువంటి సూర్యభగవానుడి యొక్క పాద సమాశ్రయం చేయటం వల్ల, సూర్యగ్రహ స్తోత్రాలను మనం పారాయణ చేయటం వల్ల, అందులో మాఘమాసంలో ఆదివారం నాడు విశిష్టంగా చేయటం వల్ల ఆరోగ్యం ప్రదాతునో దినకరః అని స్తోత్రంలో చెప్పబడుతుంది. ఆరోగ్యాన్ని ఆయన ఇచ్చేటటువంటి వాడు. ఆరోగ్యం అంటే అనేక రకాల ఇదైనటువంటి వ్యాధులు మనకు చెప్పబడుతున్నాయి. ఏకాహిక, ద్వాహిక, త్రియాహిక, చతుర్థిక, పాంచరాత్ర, విషయగుల్మ, మేఘ వ్రణాది శతసంకుల రోగాలు మనకి శాస్త్రంలో చెప్పబడుతున్నాయి. అంటే ఈనాడు ఆధునికంగా, వైజ్ఞానికంగా, వైద్య పరిశోధనల్లో చెప్పనటువంటి వ్యాధులు ఎప్పుడో మన పూర్వీకులు కనిపెట్టి మనకి ఆయుర్వేదంలో చెప్పారు. అటువంటి వ్యాధులన్నీ కూడా సూర్యభగవానుడి యొక్క పాద సమాశ్రయాలను కనుక చేసినట్లయితే ఆయన సమస్త విముక్తిని మనకి ప్రసాదిస్తాడు ఆ వ్యాధుల నుండి కూడా. ఎందుకండి సూర్యుడిని ఆరాధిస్తే ఆయన ఆరోగ్య ప్రదాత అంటే మనకి వైజ్ఞానికంగా కూడా నిరూపింపబడుతుంది. సూర్యుడి యొక్క కాంతిని గనక మనం పొందగలిగితే, సూర్యుడి శక్తిని గనక మనం అందుకోగలిగితే, సూర్యకిరణాల ద్వారా ఉండేటటువంటి ఆ ఔషధి గుణాన్ని గనక మనం స్వీకరించగలిగితే, వ్యాధి నిరోధక శక్తి పెరిగి మనకి ఎటువంటి అనారోగ్యాలు కూడా మనకి దరికి చేరవని, ఉన్నటువంటి గ్రహాల్లో ప్రత్యక్షంగా మనకి నిత్యం కనబడేటటువంటి గ్రహం సూర్యభగవానుడు కనుక ఆయన త్రిమూర్త్యాత్మకుడు అన్నారు, ప్రత్యక్ష నారాయణుడు అని కూడా అన్నారు. అంటే మన వైదికంగా ఏది చెప్పినా, వేదాల్లో ఏది చెప్పినా, శాస్త్రాల్లో, స్మృతుల్లో, పురాణాల్లో ఏది చెప్పినా దానికి సప్రమాణం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అటువంటి సూర్యభగవానుడి యొక్క పాద సమాశ్రయం అందరూ చేసి దినకరుడి యొక్క కృపకు అందరూ పాత్రలవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభాన్ని కలిగిస్తుందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఈ రోజుకి కార్యాలన్నీ సక్రమంగా నెరవేరుతాయో, ఏ రాశి వారికి ఈ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి మాత్రం పరిణమించబోతుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ దశమి, తదుపరి ఏకాదశి, ఆదివారం, నక్షత్రం మూల. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. వృషభంలో గురుడు,
మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, ధనుస్సులో చంద్రుడు, కుంభంలో రవి బుధ శనులు, శుక్రరాహువులు మీనంలోనూ ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి పనిని కూడా విశేషమైనటువంటి ప్రయత్నంతో చేసుకోవాల్సి వస్తుంది. తేలికగా మాత్రం పని అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. ప్రయత్నాన్ని వేగవంతంగా చేసుకుంటూ పట్టుదలని ఏమాత్రము విడనాడకుండా కానీ చేసుకున్నట్లయితే తప్పక శుభ ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. అధికారులతో ఏ విధమైనటువంటి వాగ్వివాదానికి పాల్పడాల్సిన అవసరమే ఉండదు ఉద్యోగులకి. అలాగే క్రింది ఉద్యోగులంతా కూడా సహాయ సహకారాలని అందిస్తారు కూడా. గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నటువంటి కారణంగా ఎవరితోనూ వాగ్వివాదాలు రానే రావు. ఆదివారం సందర్భంగా మేషరాశి వారు సూర్య భగవానుడిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే మేధాశక్తి పెరగడమే కాకుండా తద్వారా ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శ్రమ హెచ్చుగా పడవలసి వస్తూ ఉంటుంది. మొగమాటాన్ని విడనాడకుండా మాట్లాడాల్సిందే. మాట కఠినంగా అనిపిస్తుంది ఎదుటివారికి. అయినప్పటికీ ఎదుటివారు ఏ హాన్ని మనకి తలపెట్టే అవకాశం ఉండదు. మిత్రులు అలాగే అన్నదమ్ములు అయినటువంటి వారితో కొద్దిగా కఠినంగా వ్యవహరించవలసినటువంటి సందర్భాలు ఏర్పడవచ్చు. అధికారులు మాత్రం సంపూర్ణంగా సహకరించే విధానం గోచరిస్తోంది. ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ కూడా పెట్టుబడి పెట్టేటువంటి విషయంలో మాత్రం మానసికమైనటువంటి భయం హెచ్చుగా ఉంటుంది. ఆదివారం సందర్భంగా వృషభ రాశి వారు గాయత్రీ మాతని పూజించి వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్లయితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. రావాల్సిన బకాయిలు సంపూర్ణంగా వచ్చే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ప్రతి పని కూడా కష్టతరంగా అనిపిస్తూ ఉంటుంది. శ్రమకి సిద్ధపడి అన్ని పనుల్ని చేస్తూ ఉంటారు. అధికారులతో ఏ విధమైనటువంటి పేచీలు వాగ్వివాదాలు ఉండవు. కానీ ఎక్కువ పనుల్ని పై అధికారులు కేటాయిస్తూ ఉండడంతో దాదాపు ఏ క్షణము కూడా తీరుబడి లేకుండా గడుపుతూ ఉంటారు. మొత్తం అంతా కార్యాలయానికి సంబంధించిన వ్యవహారమే నడుస్తూ ఉండేసరికి ఇంట్లో కొద్దిగా చిర్రుబుర్రు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. వాహనాలను నడిపేట విషయంలో మాత్రం తప్పనిసరి జాగ్రత్తల్ని తీసుకోక తప్పదు. ఆదివారం సందర్భంగా మిథున రాశి వారు సరస్వతీదేవిని పూజించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ప్రతిభ ఆధిక్యం కలిగినటువంటి తమ సంతానం చక్కనైనటువంటి కళాశాలలో ప్రవేశాలని పొందగలుగుతారు. ఆర్థికమైన లాభం కూడా ఉంటుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయానికి ఆందోళన పడుతూ ఉంటారు. ఏ నిర్ణయాన్ని సకాలంలో తీసుకోగలిగిన ధైర్యం అవకాశం ఉండకపోవచ్చు. అనవసరంగా నిష్కారణంగా శత్రువులు ఏర్పడే అవకాశం అనిపిస్తోంది. ఎవరితో మాట్లాడినప్పటికీ కూడా దాంట్లో విపరీతమైనటువంటి వ్యాఖ్యానాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు తక్కువగా మాట్లాడడం లేదా మౌనాన్ని పాటించడం మరింత మంచిది. ఉచితమైనటువంటి సలహాలు ఎందరెందరో ఆరోగ్యం విషయంలో ఇచ్చే అవకాశం ఉంది. విని ఊరుకోవడం తప్ప ఏ ఒక్కరి సూచనని సలహాని పాటించడం ఈ రాశివారికి ఈ రోజున ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఆదివారం సందర్భంగా కర్కాటక రాశివారు శ్రీ లలితా పరాభట్టారిని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఏ విధమైన సమస్యలు లేకుండా ఉంటాయి. అంతేకాక ఆర్థికమైనటువంటి ఆదాయం మరింతగా ఉండే అవకాశం ఉంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 3.
ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో సంతానంతో వ్యతిరేక అభిప్రాయాలు వచ్చే అవకాశం బలంగా ఉంది. సంతానం ప్రవర్తించేటటువంటి తీరు కొద్ది ఇబ్బందిని కలిగించే పద్ధతిలో ఉండొచ్చు. అదో ప్రణాళిక ఇదో ప్రణాళిక అంటూ కొత్తమైనటువంటి ప్రణాళికలని వేస్తూ ఆర్థికంగా బాగుపడాలని ఆలోచించినట్లయితే తప్పక వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు సరైనటువంటి తీరులో ప్రణాళికలను వేసుకుని వాటి మీద మాత్రమే ఆదాయాన్ని సంపాదించుకోవడం మంచిది తప్ప వేరు విధమైనటువంటి పద్ధతుల్లో ప్రణాళికల్ని వేసి ఆర్థికంగా గుంజడం అనే కార్యక్రమాన్ని చేస్తే తప్పక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా అనిపిస్తుంది. ఆదివారం సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవుణ్ణి పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే బుద్ధిలో చురుకుదనం కలిగినటువంటి కారణంగా నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిదానంగా ప్రవర్తిస్తారు. ఏ విధమైనటువంటి వ్యతిరేక భావాన్ని చూపించరు. పై అధికారులతో అనుకూలమైనటువంటి పద్ధతిలోనే వ్యవహరిస్తారు. ప్రయాణాలు చేయవలసినటువంటి సందర్భంలో వాహనాన్ని నడపడానికి తాత్కాలికమైనటువంటి భయాన్ని పడతారు. అది చాలా మంచిది. ఎక్కువ ప్రయాణం చేయవలసి వచ్చినటువంటి సందర్భాల్లో వస్తు నష్టం, వస్తు చౌర్యం లేకుండా ఉండేలా జాగ్రత్త పడక తప్పదు. వీరికి వచ్చేటటువంటి ఆదాయ మార్గాలు పుష్కలమైనటువంటి ఆదాయాన్ని చూసి ఇతరులకి ఈర్ష్య, అసూయలు ఏర్పడే అవకాశం ఉండొచ్చు. కాబట్టి కుటుంబంలో గుంపనని పాటించడం ఎంతైనా అవసరం. కుటుంబంలో శుభకార్యం తొందరలోనే జరగబోతోంది కాబట్టి ఆర్థికమైనటువంటి ఖర్చులు అంటే వ్యయం, మంచి కోసం చేయబడే ఖర్చు పెరిగే అవకాశం ఉంది. ఆర్భాటాలు వద్దు అని అనుకున్నప్పటికీ కూడా ఆర్భాటాలు తప్పనిసరి కావచ్చు. ఆదివారం సందర్భంగా కన్యారాశి వారు కుమారస్వామిని పూజించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఇంట్లో వివాహాది శుభకార్యక్రమాలు వచ్చే అవకాశం ఉంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఇంతకుముందు చేసినటువంటి నిర్ణయాలన్నింటినీ వెంటనే మార్చేసే ఆలోచనకు వస్తారు. ఆర్థికమైనటువంటి ఆ ప్రణాళిక ప్రకారం ఏదో ఇంటినో, స్థలాన్నో, భూమినో, పొలాన్నో కొన్నటువంటి వారు తిరిగి ఆలోచనని మార్చుకుని మరో తీరు స్థిరమైనటువంటి ఆస్తిని కొనాలనే ఆలోచనకి వస్తారు. చేతిలో ఉండేటువంటి మొత్తం పెద్దగా ఉండకపోవచ్చు. దీన్ని అమ్మి మరొకటి దానికి సొమ్ముని కలిపి కొనాలనే ఆలోచన బహుశా సాధ్యపడకపోవచ్చు. ముఖ్యంగా కంటికి సంబంధించిన అనారోగ్యం, అలాగే జీర్ణాశయానికి సంబంధించిన అనారోగ్యం ఉండే అవకాశం గోచరిస్తుంది. సంతానానికి సంబంధించిన విద్య అభివృద్ధి కోసమని విశేషంగా వ్యయాన్ని చేస్తారు. దానికి ప్రణాళిక లేకుండా చేసేటువంటి కారణంగా అది వ్యర్థం అవుతుందేమో ఒకసారి ఆలోచించుకోగలగాలి. ఆదివారం సందర్భంగా తులారాశి వారు గణపతిని పూజించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ప్రతి పనిలోనూ కలిగే విఘ్నాలన్నీ తొలగింపబడతాయి. ఆర్థికమైనటువంటి బలీయ స్థితి ఏర్పడే అవకాశం ఉంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఇంటికి మరమ్మతులు చేస్తూ ఉండడం, కొత్తగా కొన్నటువంటి ఇంటికి తీవ్రమైనటువంటి శ్రమ చేస్తూ తామే ఆర్థికమైనటువంటి పొదుపుని పాటిస్తూ రంగులు వేసుకోవడం మొదలైనవన్నీ చేస్తూ తాత్కాలికమైనటువంటి శారీరకమైన ఇబ్బందికి గురవుతారు. ముఖ్యంగా కొంతమందిని తమ వాళ్ళని ఏర్పాటు చేసుకుని ఖర్చు కొద్దిగా ఎక్కువైనప్పటికీ కూడా శారీరకమైనటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోవడం అత్యవసరం. తాము ఇటీవల స్థాపించినటువంటి సంస్థ కానీ లేదా ఏ సంస్థలోనైనా పనిచేస్తూ ఉన్నట్లయితే ఆ విధమైనటువంటి ఎక్కువ శ్రమ పడవలసి వస్తూ ఉంటుంది. ఆ శ్రమకి తట్టుకునేలా శరీరాన్ని జాగ్రత్త చేసుకోవడం, ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. ఆదివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు పద్మావతీదేవిని పూజించి ద్రాక్ష పండ్ల నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. వాయువ్య ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6.
ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతిదీ స్వతంత్రంగా నిర్ణయాన్ని చేసుకోవాలి అనుకుంటారు. చేసినటువంటి అప్పు పెరిగే అవకాశం గోచరిస్తోంది. దాని మీద వడ్డీ అసలు కలిసి మరింత భారంగా ఉండబోతోంది. తల్లిదండ్రుల్ని ప్రత్యేకంగా కొంత సొమ్ముని ఇవ్వవలసింది అని అడిగినట్లయితే తప్పక వారు ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చు. మాట మాత్రం మిగిలిపోవచ్చు. జాగ్రత్తగా వ్యవహరించక తప్పదు. ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది తప్ప సంపూర్ణంగా సరైనటువంటి తీరులో ఉండే అవకాశం ఉండకపోవచ్చు. సంతానానికి సంబంధించినటువంటి విద్యా విషయంగా విశేషంగా అర్థం లేకుండా అంటే ఒక ప్రణాళిక లేకుండా ఖర్చు పెట్టే అవకాశం గోచరిస్తోంది. ఎవ్వరి మాటని వినకపోయేటటువంటి కారణంగా తప్పక ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం తగ్గే అవకాశం కూడా గోచరిస్తోంది. పై అధికారులతో అంత సమన్వయ భావం కూడా ఉండకపోవచ్చు. ఆదివారం సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీదేవిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే పాత బకాయిలన్నీ వసూలయ్యే అవకాశం ఉంటుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని ఆచి తూచి అడుగు వేస్తూ చేస్తారు. ఎవరితోనూ మాట పడే అవకాశాన్ని తెచ్చుకోరు. ఎవరిని మాట అనరు కూడా. ఆర్థికమైనటువంటి ఆదాయం విశేషంగా ఉంటుంది. తీర్చవలసిన అప్పులు జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా తీర్చివేస్తుండేటువంటి కారణంగా ఎవరి నుండి మాట పడే అవకాశం రాదు. అంతేకాక తీర్చవలసినటువంటి అప్పుని ప్రణాళికాబద్ధంగా తీర్చుతూ ఉండే కారణంగా ప్రశంస కూడా లభించే అవకాశం ఉండొచ్చు. దాన ధర్మ దయ గుణం బాగా ఉన్నటువంటి కారణంగా అందరి నోట్లోనూ చక్కనైనటువంటి ధార్మిక బుద్ధితో కలిగిన వారు అనే పేరుని కూడా పొందగలుగుతారు. అటువంటి కీర్తి కూడా వీరికి లభించే అవకాశం ఉంది. ఆదివారం సందర్భంగా మకర రాశి వారు దుర్గాదేవిని పూజించి పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఆరోగ్య సమస్యలన్నీ కూడా పరిపూర్ణమవుతాయి. మానసికమైనటువంటి ప్రశాంతతో పాటు ఆర్థికమైన లాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతిదీ ఆలోచనతోనే చేస్తారు. సమయాన్ని ఖచ్చితంగా పాటిస్తారు. అనుకున్నటువంటి పని అనుకున్న సమయానికే ఖచ్చితంగా నెరవేర్చాలనే గట్టి ఆలోచనతో ఉంటారు. ఆ పట్టుదల కారణంగా బాగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఎవరితోనూ రుణభారం కలిగి ఉండరు. అయితే అనుకోకుండా ఆర్భాటాలకు ఖర్చు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందే ఒక ప్రణాళికను చేసుకుని ఖర్చుని ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. ఏ న్యాయస్థానంలో కూడా అపరిష్కృతంగా ఏ సమస్య లేనటువంటి కారణంగా చాలా ఆనందంగా ఉండగలుగుతారు. అన్నదమ్ములతోనూ అప్పచెల్లెలతోనూ సరైనటువంటి సంబంధ బాంధవ్యాలని కొనసాగిస్తూ ఉంటారు. ముఖ్యంగా శారీరకమైనటువంటి ఆరోగ్య విషయంలో తప్పనిసరి జాగ్రత్తల్ని పాటించడం అవసరం. ఆదివారం సందర్భంగా కుంభరాశి వారు శంకరుని పూజించి కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే కుటుంబంలో ఏ విధమైనటువంటి అనైకమత్యము ఉండదు. తద్వారా ఆర్థికమైనటువంటి స్థితి కూడా పెరిగే అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తప్పక ఆర్థికమైనటువంటి ఇబ్బందులకి గురవుతూ కనిపిస్తారు. ఎంత ఆదాయం వచ్చినప్పటికీ కూడా అది ఎక్కువ వడ్డీల కారణంగా మరింతగా భారంగా పరిణమిస్తూ చేతిలో నిలువలు ఉండే అవకాశం ఉండకపోవచ్చు. ఎప్పుడో పెట్టుబడినటువంటి షేర్లకి సంబంధించిన ఆదాయం అలాగే ఇతరమైనటువంటి వడ్డీలకు సంబంధించిన ఆదాయం వస్తూ ఉన్నప్పటికీ కూడా తాను సంపాదించిన వృత్తిపరమైనటువంటి ఆదాయంతో కలిపి ఉన్నా కూడా ఆర్థికంగా ఇంకా లోటు గోచరిస్తూనే ఉంటుంది. 10 మంది నింద వేసే అవకాశం ఉంది. అయితే ఎదురుగా నిందని చేయకపోవచ్చు, కానీ చాటుగా మాత్రం నిందలు చేసేటటువంటి వారి నాలుగల్లో వీరు ఖచ్చితంగా నానుతూనే ఉంటారు. వీరికి సంబంధించిన ఆస్తుల్ని ఎలా అయినా ఆక్రమించుకుని తక్కువ ధరకి కొనేయాలనేటటువంటి ఆలోచించే శత్రువులు మరింతగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఆలోచన కూడా వారి చుట్టూ ఉండేలా చూసుకుంటూ తగినటువంటి జాగ్రత్తల్ని పాటించడం ఈ రాశి వారికి తప్పనిసరి. ఆదివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో విజయంతో పాటు ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం
ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు ఆదివారం అయినటువంటి కారణంగా సాక్షాత్ ఆ సూర్యభగవాన్ని సంపూర్ణ అనుగ్రహం, దాంతోపాటుగా మేధాశక్తి సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా సూర్యభగవాను ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. జాతకంలో ఉన్న నవగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి, నవగ్రహాలను సులభంగా ప్రసన్నం చేసుకోవటానికి, ఏకకాలంలో నవగ్రహాల సంపూర్ణమైన అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నవగ్రహాలను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవాలంటే నవగ్రహ రక్షా కంకణాన్ని కుడి చేతి మణికట్టుకు పురుషులు, ఎడమ చేతి మణికట్టుకు స్త్రీలు ధరించాలి. ఈ నవగ్రహ రక్షా కంకణం అనేది చాలా సులభంగా ఉంటుంది. ఆదివారం రోజు 7 రంగులున్నటువంటి ఒక దారాన్ని తీసుకోవాలి. అలా 7 రంగులున్నటువంటి దారాన్ని ఆదివారం రోజు తీసుకొని ఆదివారం రవి హోరలో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో ఆ దారానికి ఒక ముడి వేయాలి. ఆ తర్వాత పూజామందిరంలో ఉంచాలి. మళ్ళీ సోమవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో చంద్రహోరలో 2వ ముడి వేయాలి. మంగళవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కుజహోరలో 3వ ముడి వేయాలి. బుధవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో బుధహోరలో 4వ ముడి, గురువారం గురుహోరలో 5వ ముడి, శుక్రవారం శుక్రహోరలో 6వ ముడి, శనివారం శనిహోరలో 7వ ముడి ఆ 7 రంగులు ఉన్నటువంటి దారానికి వేయాలి. అంటే ప్రతిరోజు కూడా ఉదయం 6 నుంచి 7 మధ్యలో ఆ వారాధిపతి హోరాకాలం ఉంటుంది. అది చాలా శక్తివంతమైంది. ఆ హోరాకాలంలో వారంలో వచ్చే 7 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ముడి ఆ 7 రంగుల దారానికి వేయాలి. శనివారం రోజు 7వ ముడి పూర్తి కాగానే ఆదివారం రోజు ఆ 7 ముడులు వేసినటువంటి 7 రంగుల దారానికి హారతి ఇచ్చి ధూపం చూపించి దాన్ని పురుషులైతే కుడి చేతి మణికట్టుకు కట్టుకోవాలి, స్త్రీలైతే ఎడమ చేతి మణికట్టు కట్టుకోవాలి. దీన్ని నవగ్రహ రక్షా కంకణం అనే పేరుతో పిలుస్తారు. ఇలా సులభంగా నవగ్రహ రక్షా కంకణం కట్టుకుంటే మీరు ఏ పని మీద బయటికి వెళ్ళినా సరే నవగ్రహాల సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఇంట్లో సభ్యులందరికీ నవగ్రహ దోషాలు సంపూర్ణంగా తొలగింపజేసుకొని నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవాలంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి ధూపాలు ఇంట్లో వేయాలి. ఆ ధూపాలలో సర్వధూపము, కర్కధూపము, అలాగే వట్టివేళ్ల ధూపము, గుడధూపము అని 4 రకాలైన ధూపాలు ఉంటాయి. ఈ ధూపాలు ఏ గృహంలో అయితే తరచుగా వేస్తూ ఉంటారో ఆ గృహంలో సభ్యులందరికీ కూడా నవగ్రహాల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. వారంలో వచ్చే 7 రోజుల్లో శనివారం రోజు ఇంట్లో సర్వధూపం వేయాలి. సర్వధూపం అంటే ఏంటంటే ఆవాల పొగ అని అర్థం. బెంగాల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అనేక దేవాలయాల్లో కాళికా అమ్మవారికి కూడా ఈ సర్వధూపం వేస్తారు. ఈ ఆవాల పొగ శనివారం రోజు ఇంట్లో వేయటం ద్వారా శని దోషాలన్నీ తొలగిపోతాయి, సమస్త శుభాలు కలుగుతాయి. అలాగే ఆదివారం రోజు గుడధూపం ఇంట్లో వేయాలి. గుడధూపం అంటే ఏంటంటే సాంబ్రాణి పొడి కొద్దిగా బెల్లం మీద వేసి దాన్ని వెలిగించి ధూపం వేయాలి. దీన్ని గుడధూపం అంటారు. దీనివల్ల రవి బలం పెరుగుతుంది. రవి బలం పెరిగితే సమస్త గ్రహాలు అనుకూలిస్తాయి. అలాగే ఇంకొక ధూపం కర్కధూపం. కర్కధూపం అంటే ఏంటంటే కరక్కాయ ధూపం. అంటే సాంబ్రాణి పొడి కరక్కాయ మీద చల్లి వెలిగించి ఇంట్లో అంతా ధూపం వేయాలి. ఇది మంగళవారం రోజు చేయాలి. మంగళవారం ఇంట్లో కరక్కాయ ధూపం వేస్తే రాహుకేతు దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే వట్టివేళ్ల ధూపం అంటే సాంబ్రాణి పొడి వట్టివేళ్ల మీద చల్లి వెలిగించి శుక్రవారం రోజు ఇల్లంతా ధూపం వేయాలి. దీన్ని వట్టివేళ్ల ధూపం అంటారు. ఈ వట్టివేళ్ల ధూపం శుక్రవారం వేస్తే శుక్రుడి బలం పెరుగుతుంది, రాజయోగం కలుగుతుంది, ధనపరంగా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. నవగ్రహాలను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవాలంటే వారంలో వచ్చే 7 రోజుల్లో ఈ సర్వధూపము, కర్కధూపము, అలాగే వట్టివేళ్ల ధూపము, గుడధూపము ఈ ధూపాలు ఇంట్లో వేస్తూ ఉండటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా నవగ్రహాల సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఇంకొక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే ఆదివారం రోజు కానీ అమావాస్య రోజు కానీ 4 దర్భలు సేకరించి ఇంటికి తెచ్చుకోవాలి. ఆ తర్వాత రోజు 5 గరికలు తెచ్చుకోవాలి. ఆదివారం లేదా అమావాస్య రోజు 4 దర్భలు ఇంటికి తెచ్చుకోవాలి. మర్నాడు 5 గరిక పోచలు ఇంటికి తెచ్చుకోవాలి. ఈ 4 దర్భలు 5 గరిక పోచలు
వీటిని ఒక పసుపు దారంతో ఒక కట్టలాగా కట్టి దాని గృహంలో పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. దీనికి చాలా శక్తి ఉంటుంది. ఎందుకంటే గరిక దర్భ ఈ రెండు చాలా శక్తివంతమైనవి. ఇలా దర్భలు గరికలు కలిపి ఒక పసుపు రంగు దారంతో కట్టి పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా నవగ్రహాలను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే నవగ్రహాల సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఒక్కసారి వారంలో వచ్చే 7 రోజులు కూడా కాలభైరవుడి మందిరానికి వెళ్ళి కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకొని కాలభైరవుడికి మినుములతో తయారు చేయబడిన పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. నవగ్రహాల సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై నవగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకొని ఏకకాలంలో నవగ్రహాల అనుగ్రహానికి పాత్రులు కండి. అదేవిధంగా రేపు విజయ ఏకాదశి, అలాగే మహాశివరాత్రి పర్వదినానికి ముందు వచ్చేటటువంటి సోమవారం. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే కుటుంబంలో సభ్యులందరికీ శుభము లాభము చేకూరుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.